హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ సెషన్కి సంబంధించిన కీ అయితే ప్రొవిజనల్ కీ అయితే రిలీజ్ అయిందమ్మా. ప్రాథమిక కీ అయితే జేఈ మెయిన్ వాళ్ళు అయితే రాత్రి 9:30కి అయితే రిలీజ్ చేశారు. కొంతమంది చూసుకుని ఉండరు, నాకు తెలిసి అప్పుడు పడుకుని ఉంటారు. మరి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఏపీ విద్యార్థికి 300 పైన 300 మార్కులు వచ్చినాయి. అదేవిధంగా ఫస్ట్ జనవరి సెషన్లో కూడా సేమ్ మరి ఏపీలోనే అదేవిధంగా అక్కడ స్టూడెంట్స్కి 300 మార్కులు వచ్చినాయి. మరి తెలంగాణ స్టూడెంట్స్ ఇంకా అప్డేట్ అయితే రాలేదు, ఏమైనా వచ్చినాయో లేదో. మరి వచ్చిన కథనం ప్రకారం దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన జేఈ మెయిన్ తుది పరీక్షలు పేపర్ 1 ప్రాథమిక జాతీయ పరీక్షలు ఎన్టీఏ శనివారం రాత్రి విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే 13వ తేదీ 11:50కి మనము వరకు ఆన్లైన్లో పంపవచ్చు. ఆన్లైన్లో ఛాలెంజ్ చేయొచ్చు. 200 రూపీస్ పే చేయాలి. అందరూ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ప్రతి ఒక్కరు అనవసరంగా 250 రూపాయలు ఎందుకు? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు దాని మీద ఒక క్వశ్చన్ అసలు ఎన్టీఏ వాడు తప్పిచ్చాడంటే వీళ్ళు రీసెర్చ్ చేసి ప్రూవ్ చేయాలి. ఎవిడెన్సెస్, యూ హ్యావ్ టు షో ది ఎవిడెన్సెస్. ఆ ఎవిడెన్సెస్ ఉంటేనే మనం ఛాలెంజ్ చేయాలి. సరే, దాన్ని పక్కన పెడితే ఒక్కో అభ్యర్థికి 200 రూపాయలు చెల్లించాలి. మొత్తము దాదాపు 10.28 లక్షల మంది, మరి 10,28,000 మంది పరీక్ష అయితే రాశారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం షిఫ్ట్లు రాసిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి మరి 4వ తారీఖు రాశాడంట. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కు చెందిన నూజెండ్ల మండలం సాయినగర్కి చెందిన బిజ్జం వెంకటరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రాథమిక కీ 300కి 300 మార్కులు వచ్చినాయి అంట ఏప్రిల్ సెషను ప్రొవిజనల్ కీ ప్రకారం. మరి తర్వాత ఏమైనా మారుతాయో లేదో మనకు తెలియదు, కానీ ఆ విద్యార్థి విజయవాడలోని ఒక కార్పొరేట్ కళాశాల ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. జనవరిలో జరిగిన జేఈ మెయిన్లో 257 వచ్చినాయి అంట ఆ స్టూడెంట్కి. ఈసారి 300 పెరిగినాయి అమ్మా. మరి పెరిగిన వాళ్ళందరికీ మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరపున. మరి పెరిగిన స్టూడెంట్స్ అందరూ కూడా మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేశారు. హార్డ్ వర్క్కి సంబంధించి సపోజ్ జేఈ మెయిన్ జనవరి సెషన్లో కొన్ని మార్కులు వచ్చింది, కొంతమందికి 100 వచ్చి ఉంటాయి. ఈసారి కొద్దిగా 150 వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తగ్గిన వాళ్ళు ఉంటారు. కాకపోతే పెరిగిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. నాకు తెలిసి పెరిగిన వాళ్ళే కొంతమంది ఎక్కువ ఉంటారు, కొంతమంది ఫ్రెష్గా రాసిన స్టూడెంట్స్ ఉంటారు. మరి కంగ్రాచులేషన్ స్టూడెంట్స్. మరి ఇదే మోటివేషన్తో వెళ్ళండి. మరి జనవరి అదేవిధంగా కొంతమంది జేఈ అడ్వాన్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు వచ్చిన మార్కులను బట్టి మీకు కానీ 150 పైన ఎవరికైనా మార్కులు ఉంటే 120, 130 పైన ఉంటే అడ్వాన్స్కి దూకేయండి. నాకు అడ్వాన్స్కి ప్రిపరేషన్లోకి భాగంగా దాన్ని స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే మనకి 17వ తారీఖున అడ్వాన్స్ జరుగుతుంది. సో మే 17వ తారీఖున స్టూడెంట్స్ ఏంటంటే అడ్వాన్స్కి ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వట్లేదు, అందుకని అడ్వాన్స్లో రాణించలేకపోతున్నాం. అడ్వాన్స్కి మనం స్పెషల్గా ప్రిపేర్ అవ్వాలి. మనం 360 మార్కులకి 360 మార్కులు తెచ్చుకుంటే కనీసం 100 మార్కులు తెచ్చుకుంటే మీకు ఐఐటీలో సీట్ వస్తుంది. జనరల్ స్టూడెంట్స్కి కూడా వస్తుంది. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టాప్ ఇన్స్టిట్యూట్లో వస్తుంది స్టూడెంట్స్. అదేవిధంగా ఇక మరి కట్ ఆఫ్ విషయంలో చూసినట్టయితే మీరు కట్ ఆఫ్ ఉంది కదా, కట్ ఆఫ్ జేఈ మెయిన్ కట్ ఆఫ్ ఓబీసీ స్టూడెంట్స్, జనరల్ స్టూడెంట్స్ 95% వరకు కూడా సీటు వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐటీలో రాదు, కానీ మరి IIIT కానీ GFT కానీ సీట్ వచ్చింది. అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్కి ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 90 to 93% వరకు కూడా సీశాప్లో వస్తుంది. తర్వాత ఓబీసీలో లాస్ట్ 85% కూడా సీశాప్లో వచ్చింది. సీశాప్లో ఏంటంటే కొన్ని మిరాకిల్ జరుగుతాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. సీశాప్లో చాలా మిరాకిల్. నాకు తెలిసి ఓబీసీ ఎన్సీఎల్ లాస్ట్ ఇయర్ 85% కూడా మరి సీశాప్లో సీటు వచ్చి అది మిరాకిల్. అంటే ఈ సంవత్సరం వచ్చిద్దా లేదనేది అది $1 million క్వశ్చన్. అదేవిధంగా సపోజ్ ఎస్సీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 76% వరకు కూడా సీటు వచ్చినాయి. మరి ఎస్టీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 67% కూడా సీటు వచ్చినాయి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఎస్సీ పిల్లలు 76% వచ్చిన సీట్లు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ సీశాపులు మనము చివరి వరకు కూడా మరి ఓపికగా ఉండాలి. ఓపిక ఉన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ నాకు తెలిసి 70% ఎస్సీ స్టూడెంట్స్కి కూడా మరి సీట్లు వచ్చినాయి GFTLలో. అది గుర్తుపెట్టుకుని కొంతమంది 70%, 50% తెచ్చి నేను ఎస్సీని సార్ నాకు టాప్ ఎన్ఐటీలో సీటు వచ్చిందంట అంటారు. మనం ఆశకి కూడా ఒక హద్దు ఉండాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఆశకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది ఉండాలి. మరి 50% కూడా ఎన్ఐటీ వస్తుందంటే మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక నాకు తెలియదు, కానీ మనము కొద్దిగా మరి
ఆ విధంగా మరి మాట్లాడితే మంచిది. ఒకసారి విజయవాడ స్టూడెంట్స్కి 300 మార్కులు వచ్చినాయి. మరి ఈ స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా కానీ 300 మార్కులు వచ్చిన వాళ్ళకి, సపోజు జేఈ 2027 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 300 మార్కులు ఈ స్టూడెంట్కి ఎలా వచ్చినాయి అనేది రీసెర్చ్ చేయాలి. ఇతను చేసింది ఏంది, కనీసం సపోజ్ వీళ్ళకి 300 వచ్చినాయి, కనీసం మనకి 200 మార్కులన్నా వస్తాయి కదా. నేను 300 రావాలని నేను కోరుకోవట్లేదు. మనము టాపర్స్ నుంచి వాళ్ళు ట్రెండ్ సెట్ చేస్తే మనము ఫాలో అవ్వాలి. కొంతమంది టాపర్స్ ఏం చేస్తారంటే ట్రెండ్ సెట్ చేస్తారు. ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, మార్నింగ్ ఎన్ని గంటలకు లేచారు, ఈవినింగ్ ఎన్ని గంటలకు లేచారు, ఎంత స్టడీ అవర్స్ చేసుకున్నారు, ఎప్పుడు పడుకున్నారు అని వాళ్ళ యొక్క మార్గంలో మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి ఆటోమేటిక్గా. సపోజ్ కనీసం 300 వచ్చినాయి, కనీసం మనకి యావరేజ్ స్టూడెంట్కి 150 మార్కులన్నా వస్తాయి కదా. అతను చేసిన సపోజ్ అతను ఈ స్టూడెంట్ ఒక బ్రిలియంట్ అయ్యి ఉండొచ్చు, మనం చెప్పలేం కదా. బ్రిలియంట్ అయ్యి కనీసం మనము ఇతను చేసిన ఫాలో అయిపోతే మనకు 150 మార్కులైనా వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఇది జేఈ 2027 స్టూడెంట్స్ ఈ విధంగా ఫాలో అవ్వచ్చు. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా మరి సెషన్ 1 సెషన్ 2 అయిపోయిందాం, ఇంక ఏమీ లేదు. ఇప్పుడు మన ప్రయత్నం అంతా మనకు వచ్చిన మార్కులకి ఎక్కడ వస్తుంది సీటు అనేది వేట ప్రారంభించాలి. మనకు వచ్చిన పర్సంటైల్కి మనకు ఎంత పర్సంటైల్ వచ్చింది, ఈ పర్సంటైల్ సపోజ్ ర్యాంక్స్ వచ్చేస్తాయి. మనకి 20వ తారీఖున జేఈ రిజల్ట్స్ వస్తే ర్యాంక్స్ వచ్చేస్తాయి. ఈ ర్యాంక్కి ఈ పర్సంటైల్కి మరి ఎక్కడ వస్తుంది సీట్ అనేది వేట రీసెర్చ్ చేయాలి. సపోజ్ ఎన్ఐటీలో వస్తుందా, తర్వాత IIITలో వస్తుందా, తర్వాత జిఎఫ్టీలో వస్తుందా, ఇవన్నీ కూడా మరి ఏ కేటగిరీ వైజ్గా రీసెర్చ్ చేయాలి. ఎస్సీ స్టూడెంట్స్కి ఎంత రావాలి, ఎస్టీ స్టూడెంట్స్కి ఎంత రావాలి, ఓబీసీ స్టూడెంట్స్కి ఎంత రావాలి, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎంత రావాలి, ఇట్లా జనరల్ స్టూడెంట్స్కి ఎంత రావాలి. మన దగ్గర కంప్లీట్ డేటా ఉంది. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరు కూడా సపోజ్ మెంటర్షిప్ మనం 2500 అయి చాలా తక్కువగా తీసుకుంటున్నాం స్టూడెంట్స్. ఇది ఈ అమౌంట్ కూడా ఏంటంటే మీకు నాకు మధ్య ఒక అండర్స్టాండింగ్ కోసం, అయ్యో ఈ స్టూడెంట్స్ ఎంతో అమౌంట్ ఇచ్చారు, మనం హెల్ప్ చేయాలి కంపల్సరీ. మనలో కూడా ఇప్పుడు మెంటర్స్ ఇచ్చే వాళ్ళలో కూడా ఇలాంటి మోటివేషన్ ఉంటుంది అనమాట. లేకపోతే మేము ఫ్రీగా ఇవ్వాలంటే ఏదో ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. మీరు కూడా మమ్మల్ని అడగటానికి మీకు రైట్ ఉంటుంది. ఈ అమౌంట్ ఎందుకంటే మీకు రైట్ ఉంటుంది అనమాట. నేను మనీ కట్టాను, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్ వెబ్ ఆప్షన్స్ ఇస్తాము. మరి చివరి వరకు కూడా మనం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఏ సర్టిఫికెట్ తీసుకోవాలి, మరి ఎలా ఫాలో అవ్వాలి, ఓబీసీ వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా అన్ని డీటెయిల్స్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అందుకని మెంటర్షిప్ తీసుకోండి అన్న. ఎందుకంటే ఏదైనా మీరు డబ్బుతో కొనుక్కున్నది మీకు రైట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా వచ్చేది ఏది కూడా రైట్ ఉండదు. మనం ఎవరిని అడగటానికి హక్కు ఉండదు. ఇది మన వాట్సాప్ నంబర్. మీరు ఎవరైనా మెంటర్షిప్ తీసుకుంటే మరి ఇది వాట్సాప్ నంబరు. బయట 10,000 రూపాయలు, 5,000, 6,000, 7,000 తీసుకుని మనం చాలా తక్కువ అమౌంట్కి చేయటం జరిగింది. మన ద్వారా లాస్ట్ ఇయర్ 300 మందికి పైగా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఐఐటీల్లో. ఈ అవకాశాన్ని వాడుకోండి. సరే మీకు అయిపోయింది. మరి ఆ విజయవాడ స్టూడెంట్స్కి 300 మార్కులు వచ్చినాయి. సరే మనకు 100 వచ్చినాయా, 150 వచ్చినాయా, 200 వచ్చినాయా, దాంతోనే మన దగ్గర ఉన్న డబ్బులతోనే ఒక స్టూడెంట్కి ఇవి మార్కులు అవి డబ్బులతో సమానం. మనం 1 కోటి ఉండొచ్చు, 1 కోటి రూపాయలు ఉన్నవాడు బెంచ్ కారు కొంటే మనము సపోజు ఒక 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఉన్నవాడు మారుతి కారు కొనుక్కోండి. మనం మారుతి కారులో వెళదాం, జిఎఫ్టీలకు వెళ్ళిపోతాం, IIITలకు వెళ్ళిపోతాం, ఎన్ఐటీలకు వెళ్ళిపోతాం. మరి బెంచ్ కార్ అంటే ఐఐటీలు వాటిల్లో మంచి సిఎస్సి వస్తారు. వాళ్ళు చేసిన కృషికి ఆ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ మన దగ్గర డేటా మొత్తం ఉంది. ఎన్ఐటీలకి, ఐఐటీలకు సంబంధించిన డేటా, IIITలు, జిఎఫ్టీకి మొత్తం డేటా ఉంది. మీకోసం కేటగిరీ వైజ్గా డేటా ఉంది. ఈ డేటాని మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ సీట్ వస్తుంది, ఎక్కడ రాదు, ఏ పర్సంటైల్కి వస్తుంది. కొన్ని సీశాప్లో నేను చెప్పాను కదా, సీశాప్లో మీకు ఎస్సీ ఎస్టీ పిల్లలకి 70 పైన కూడా వచ్చిన దాఖలాలు ఉంటాయి. ఎస్టీకి 65 దాకా మరి ఇది సీశాప్ అనమాట. ఇది మనం సీశాప్ కోసం ఇప్పుడే చెప్పలేను నేను. మరి ఇది జోసా కౌన్సిలింగ్, ఇది జోసా తర్వాత ఇది సీశాప్లో కూడా మన దగ్గర డేటా ఉంది. అప్పుడు సీశాప్ రౌండ్ మనకు జోసా రౌండ్లు జూలై వరకు అయిపోతుందమ్మ. జూలై 15th వరకు జోసా కౌన్సిలింగ్ అవుతుంది. జూలై 15th తర్వాత మనకి సీశాప్ అయితే స్టార్ట్ అవుతుంది. సీశాప్లో మినిమం వచ్చిన పర్సంటైల్కి మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు సీశాప్లో వచ్చిద్దా రాదా నేను చెప్పటం అయితే జరుగుతుంది.
ఇది స్టూడెంట్స్, మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, మెంటర్షిప్ చేరి మీరు యొక్క బెనిఫిట్స్ని పొందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.